తెలంగాణలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రోగ్రాం నిర్వహిస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగంపై కేంద్రం వైఖరి, పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ కు నిరసనగా ర్యాలీలు తీస్తున్నారు నేతలు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని గ్రామాన తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి, కోఆర్డినేటర్లు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలను మానిటరింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు లీడర్లు. అటు పార్లమెంట్ వ్యవస్థ దగ్గర నుంచి ఇటు గ్రామీణ వ్యవస్థ వరకు కూడా దేశ ప్రజలందరికీ కూడా ఒక రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం వల్ల కలిగే లాభాలను ఈ భారతదేశ ప్రజలందరినీ వివరించడానికి ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామాన తిరుగుతూ ఈ రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ తెలియజేసే విధంగా, చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు. పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్ సమాజం క్షమించరానివన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ లీడర్స్. జాతిపిత మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఫోటోలు, జాతీయ జెండాతో ర్యాలీలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. స్వయాన ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అత్యున్నతమైన సభ అయినటువంటి పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రాజ్యాంగం పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది, మీ అమిత్ షా హోంమంత్రిని నువ్వే బర్తరఫ్ చేయి, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పిపించు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో దానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్త ఆందోళన చేపట్టడం జరిగింది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర సర్కార్ ఇక్కడ విధానాలను రూపొందించింది. రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తెస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డీసీసీ సమావేశాలు ఏర్పాటు చేసి సంవిధాన్ కార్యాచరణ రూట్ మ్యాప్తో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతి గ్రామంలో పాదయాత్రలు, కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 27 వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ టార్గెట్ గా గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రతి ఒక్కరికి అందాల్సిన హక్కులను వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను చైతన్యవంతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం యాక్టివ్ గా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.